10:15 ఉద్యమాల పురిటిగడ్డ రాష్ట్ర రాజకీయాలను శాసించే బెజవాడను చేజెక్కించుకునేందుకు ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఇంతకీ బెజవాడ వాసుల నాడి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాడి మాటలను అడిగి తెలుసుకుందాం. పశ్చిమ నియోజకవర్గంలోని వాణిజ్య కూడైన కాళేశ్వరం మార్కెట్ దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. జగన్ కొద్దిగా వస్తే మన పేదలు అనేది వ్యాపారం అనేది కొద్దిగా డెవలప్మెంట్ అయ్యింది. అదే చంద్రబాబు వచ్చాడు అనుకో, తెలుగుదేశం వచ్చిందనుకో, అదేమీ లేదు. ఆ టయానికి ఎవరికి గుర్తాలకి వేయాలి. మంచి చెడ్డ చేసేవాడు, మంచి చేసేవాడికి మన దృష్టిలో తెలుస్తుంది, చెడు చేసినోడు కూడా మన దృష్టిలో తెలుస్తుంది. ఎవరు మంచి చేస్తున్నాడో ఎవరు చేస్తున్నాడు దానికి బయట చెప్పకుండా మనస్తత్వంగా ఉండి ఓటేయడం తప్ప బయటికి అలా చెప్పకూడదండి. ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తామండి. ఆ రోజు ఎవరు బాగుంటే ఆ పార్టీ అంటే మనకి ఎవరైనా ఒకటే. వైఎస్ఆర్సీపీకి వద్దాం అని ఆలోచన. ఎందుకని ఎందుకంటే సార్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు సీఎంగా ఉన్నారు, అప్పుడు పేదవాళ్ళకి పథకాలు అమలైనవి. లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారనుకోండి. కాకపోతే ఏంటంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇంకా జగనే రావాలని కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకని ప్రజలకు సౌకర్యం చేశాడు. వైఎస్ కాలనీ అన్ని రాష్ట్రాల్లో ఆయన ఉన్నంత కాలం పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకున్నాం. ఎందుకని వేయాలనిపించింది. ఎందుకనంటే ఇక దాని గురించి ఏం చెప్తాం. తెలుగుదేశం. ఎందుకని చంద్రబాబు డెవలప్మెంట్ చేయబోతుందండి. ఏమి చేశారు ఆయన? కొద్దిగా చేశాడు, ఇంకొద్ది చేస్తారండి. జగన్ వాళ్ళ నాన్నకేసాడు. ఇప్పుడు ఎవరికి వేయాలో మాకు తెలియదు. ఎందుకంటే మాకు ఇల్లు ఇలా వాకులు ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎండలో వ్యాపారాలు చేసిన అద్దెలు కట్టలేక ఇప్పుడు ఎవరికి వేయను. నాకేమైనా చూపిస్తేనే అత్త చంద్రబాబు ఏదో మొట్టమొదటి కాడ నుంచి ఆయనకే వేసాము, ఇక ఆయనకే వేయాలనుకుంటున్నాం. మరి వైసీపీకి వేద్దాం. డెవలప్మెంట్ టీడీపీ డెవలప్మెంట్ ఏరియా మామూలుగా ఏం చేయాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగా ఇదిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి, డెవలప్మెంట్ బాగా చేస్తారు. ఇప్పటి వరకు చేసిన దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఈయనకి ఇస్తే ఉన్నదాన్ని కంటిన్యూ చేసి మనకి ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి నెరవేర్చాలని చేస్తారు. టీడీపీకే చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే ఆయన చేసే పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఆయనకే వేస్తాం. వైసీపీకి వేయాలండి. ఒకసారి ఇవ్వాలి కదా. ఆయనకు కూడా కష్టపడి పాదయాత్ర చేసి సంవత్సరంన్నర సేపు జనాల్లో తిరిగి జనాల మనస్తత్వాలు తెలుసుకొని ఒకసారి ఆయనకి కూడా ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూసి డెవలప్మెంట్ చూసి అమరావతి డెవలప్మెంట్ ఉంది కదా. జనసేనకి వస్తే న్యూగా బాగుంటుంది. ఏంటి అన్నది మార్పు అన్నది అందరిలో తెలుస్తుంది. జగన్ రావాలనే కోరుకుంటున్నాను నేనైతే. చంద్రబాబు నాయుడుకి అయితే నా ఓటు. ఎందుకని? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ప్లేస్డ్ నౌ డేస్. ఏదైనా సరే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కోటేద్దాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ పర్పస్గా డెవలప్మెంట్ బాగుంటుంది. చదువుకున్న వాళ్ళకి జాబ్స్కి సాఫ్ట్వేర్ సైడ్ డెవలప్మెంట్. ముందు ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితేనే కదా దేనికైనా డెవలప్మెంట్ అనేది ఉండేది. జాబ్స్ అవి డెవలప్ అయితేనే కదా మనకి సొసైటీ డెవలప్మెంట్ అనేది ఉండేది. ఇంకా ఎవరు ఆ సైడ్ డెవలప్మెంట్ అనేది చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే ఆ సైడ్ డెవలప్మెంట్ బాగుంటుంది. అటు ఉద్యమాలకు ఇటు వివాదాలకు కేరాఫ్గా మారుతున్న సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశానికి అండి. ఎందుకని? ఆయన చంద్రబాబు గారు మాకు మేలు చేశాడు కాబట్టి. అంటే ఎటువంటి మేలు? దొడ్లు కట్టి పెట్టాడు. డ్వాక్రా గ్రూప్లో ఏదైనా సహాయం చేస్తున్నాడు కాబట్టి. తెలుగుదేశం. ఎందుకని? ఏదో మనకి చేస్తారని. నేను జగన్కే ఓటేస్తానండి. ఎందుకని? జగన్ పరిపాలన కూడా ఒకసారి చూడాలని మా కోరిక ఉంది. అలా తండ్రిలాగానే ఆయన కూడా మంచి పరిపాలన అందిస్తాడని ఒక నమ్మకం ఉంది. అందుకని ఒకసారి జగన్కి ఛాన్స్ ఇద్దామని ఆలోచన. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఫస్ట్ అభివృద్ధి అంటే టీడీపీ. అంటే పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ ఏమైనా అభివృద్ధి అప్పుడు బాగా చేశారండి పనులన్నీ కూడా. అందుకని మేము ఓటు మాత్రం టీడీపీకే. పోలవరం తీసుకున్నా, పట్టిసీమ నీళ్లు తీసుకున్నా, అంతకుముందు 30 బస్తాలు అయ్యే ఒడ్లు ఇవాళ 45 బస్తాలు 42 బస్తాలు అవుతున్నాయి ఎకరానికి. ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు పట్టిసీమ పోతే ఈ ఏరియాలో తింటాకు మనుషులు తింటాకు కానీ గొడ్డు పశు కాసానికి కానీ విపరీతమైన తీవ్ర కొరత వచ్చేది.
అలాంటిది మాకు అసలు ఎండాకాలం వానాకాలం తెలియకుండా మేము బతుకుతున్నాం. అందుకని చంద్రబాబు నాయుడికే ఓటేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతాం. ఎందుకు? ఆయన వస్తే ఈసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఓటైపోతున్నాం. నేను టీడీపీకి వేస్తాను. ఎందుకని? టీడీపీ అంటే మాకు అభిమానం, బాగా పనులు చేశాడు, దానికే. వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్ గారు వాళ్ళ నాన్నగారు చేసినట్టు అభివృద్ధి పనులు చేస్తారని, జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆకాంక్షతో. వైసీపీ. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇస్తేనే కుర్రు ఎవరేంటి అనేది తెలిసేది. ప్రతిసారి ఒకరినే సీట్ మీద కూర్చోబెడితే ఏముంటుంది, ప్రతి పాలన అదే అదే అనుకుంటారు. ఒకసారి వైసీపీకి వేసి చూస్తే ఆయన అయ్యాక ఈయన అభివృద్ధి పనులు ఎన్ని చేస్తాడో జనానికి తెలిసిద్ది. ప్రస్తుతం మనం తూర్పు నియోజకవర్గం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఓటర్ నాడి ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వైఎస్ఆర్ ఎందుకు? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మాకు మా పిల్లలు పుట్టిన తర్వాత గుండె ఆపరేషన్ చేయించారండి. 2 లక్షల ఖర్చు పెట్టి చేయించారండి. ఇప్పుడు ఆ ఆపరేషన్ సెట్ అవ్వదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు టీడీపీలో అడిగితే మాకు తెలియదని చేస్తున్నారండి. మేమైతే ఇవ్వాలి కాదు ఆవాలి కాదండి. రాజశేఖర రెడ్డి టైం కానీ ఇప్పుడు కూడా మాకు అప్పుడు ఇల్లు ఇచ్చారు, ఆయన అన్నీ అభివృద్ధి పొందాము. కానీ ఈ ప్రభుత్వం రానిచ్చి మాకు పైసా మా రాబడి లేదు మాకు ఈ ప్రభుత్వంలోనే. మేము ఎప్పుడైనా సరే ఇవ్వాలి కాదు ఆవాలి కాదు, ఇప్పుడు కూడా జగన్ పార్టీ, జగన్ తండ్రి అనుకునే జగన్ అనుకుని ఉన్నామండి. జగన్ గారికి వేస్తామండి. ఎందుకని? ఆయన కూడా ఒకసారి చూడాలండి, చూడాలి వాళ్ళ బాబులా చేస్తాడా లేదా. ఎవరికైనా సరే అండి, మమ్మల్ని బాగా ఇక్కడ పనులకు వచ్చేవాళ్ళు, పనులు పిలిచేవాళ్ళు, బైకులు అడ్డకంట, పోలీసు వాళ్ళు తగలకంట మమ్మల్ని ఇక్కడ బాగా బతకనిస్తున్నట్టుగా వాళ్ళు ఎవరైతే మమ్మల్ని బాగా కష్టపడినిస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తాం. ఎవరు చంద్రబాబు నాయుడుకి వేసాం అప్పుడు, ఇప్పుడు ఎవరికి వేయాలంటే అప్పుడు వాళ్ళకే. అంతకుముందు చంద్రబాబుకి వేసాం, ఈసారి కూడా ఆయన చూడాలి కాబట్టి ఇప్పుడు జగన్ వస్తున్నాడు కదా, జగన్ కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి ఈసారి వేయాలి, కంపల్సరీగా వేయాలి. ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సింది అదే. ఎందుకు? ఏం చేస్తారు? వాళ్ళ నాన్న అన్ని మంచి పనులు చేశాడు వాళ్ళ నాన్న, ఈయన కూడా వచ్చి ఏం చేస్తాడో ఈయన కూడా ఒకసారి చూద్దామని ఇప్పుడు ఉన్నాం అంతా. జనసేన పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు? అదే నాకున్న పర్సన్స్లో ఆయన బాగా పెర్ఫామ్ చేస్తారు. అంటే ఆయనకు బాధ్యత ఇస్తే ఆయన సక్సెస్ఫుల్గా అది నడుస్తారనిపించింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే ఆయన ఏం చేయలేదు, అవి చేస్తాం ఇవి చేస్తామన్నారు. సో ఏం చేయలేదు. సో వైఎస్ఆర్ గారి మీద ఆయన మీదే అక్రమాస్తుల కేసులు అవి ఉన్నాయి కాబట్టి నాకు ఆయన పైన నమ్మకం లేదు. సో నాకు నేను ఎవరైనా నమ్మగలనంటే నాకు పవన్ కళ్యాణ్ గారిని నేను నమ్మగలను. టీడీపీ అభివృద్ధి చెయ్యాలి అంటే టీడీపీ ప్రభుత్వమే ఉండాలి. టీడీపీ గెలిస్తే కొంచెం డెవలప్మెంట్ అయ్యిద్దని, అదే ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ దగ్గర డెవలప్మెంట్ అయింది కదా, అలా ఇంకా డెవలప్మెంట్ అయ్యిద్దేమో అని. ఇస్తారా? వైఎస్ఆర్సీపీకి వెళ్దాం. ఎందుకని? ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్, కొత్త చేంజ్ చూద్దామని. జగన్కి వేద్దాం అనుకున్నామండి. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూసాము, 5 సంవత్సరాలు జగన్ గారు చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకోసం అని? డెవలప్మెంట్ బాగుంది. అంటే ఇంతకుముందు నేను విజయవాడలో ఉన్నాను, అండ్ ఈ 4 years నుంచి చూస్తే డెవలప్మెంట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ కూడా వస్తే కొంచెం బెటర్మెంట్ ఉంటుందని నా ఫీల్. ఇది విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో విభిన్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఇక ఎన్నికల్లో బెజవాడపై ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందో వేచి చూడాల్సిందే.